ఆయన ఓ జ్ఞాన గోదావరి. పుస్తకం తెరిస్తే అధ్యయన ధ్యానం, చదువంటే ప్రాణం. ఆయన వైద్యులుగా ఎన్నో జీవితాలను శృతి చేసిన మానస వీణ, నిరాశతో కుంగిన మనుషులకు నవచేతన. అనేక చదువుల పరిజ్ఞాన సర్వస్వం. చదువుకు వయసుతో నిమిత్తం లేదని చాటిన ఆ విజ్ఞాన జ్యోతి తెలుగువారి ఖ్యాతి. ఆయనే భూములు లేని పట్టాదారు, 61 డిగ్రీల హక్కుదారు, రాజమహేంద్రవరంలో మానసిక వైద్యులు డాక్టర్ కర్రి రామారెడ్డి. చదువంటే మూడో కన్ను, జ్ఞాననేత్రం అని అంటారు కవి. చదువు ప్రపంచాన్ని మన కళ్ల ముందుంచుతుంది. చిన్నప్పుడు మనకి అన్ని విషయాల మీద ప్రాథమిక అవగాహన స్కూల్ డేస్లో నేర్చుకుంటుంటాం. ఇంకా మెడిసిన్లోకి వెళ్ళేటప్పటికి ఒక నూతిలోకి పడిపోయినట్టు పడిపోతాం. ఆ తర్వాత స్పెషలైజేషన్ చేసేటప్పటికి సైకాట్రీలోకి వెళ్ళేటప్పటికి ఇంకా నేరో స్కోప్ అయిపోతుంది. కొన్నాళ్ళకి ఏమవుతుందంటే సైకాట్రిస్ట్గా 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయ్యేటప్పటికి మెడిసిన్ విషయంలో మిగిలిన విషయాలన్నీ కూడా కొంచెం దూరం అయిపోయామనే ఫీలింగ్ వస్తుంటుంటుంది. అందుకనే విశాలమైనటువంటి విశ్వంలో ఉండేటటువంటి రకరకాల శాస్త్రాలు అన్నిట్లో కూడా ఎంతో కొంత ప్రావీణ్యాన్ని సంపాదించడం అనేటటువంటి అది నాకు ఒక అలవాటుగా మారిపోయింది. ఆ అలవాటే కంటిన్యూ అవుతుంది. రామారెడ్డి విద్య, సంస్కృతి, క్రమశిక్షణను గౌరవించే కుటుంబ నేపథ్యంలో పెరిగారు. చదువంటే బాల్యంలోనే ఆసక్తి ఏర్పడింది. తల్లి మంగాయమ్మ, భారత రామాయణ పఠనాలు, తండ్రి ఇచ్చిన ప్రోత్సాహం ఆయనలో అభ్యాస పిపాసను జీవన శైలిగా మార్చాయి. 7 ఏళ్ల వయసులో ఫస్ట్ ఫారంలోకి ప్రమోట్ అయ్యి 6వ తరగతి పూర్తి చేశారు. తర్వాత SLC అనంతరం కాకినాడ రంగరాయ కళాశాలలో MBBS చేశారు. నా విషయంలో మా అమ్మ ప్రభావం నా మీద ఎక్కువగానే ఉంది. మా అమ్మ ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉంటుంది. మా అమ్మని చూస్తే నాకు ధర్మయోధుడే గుర్తొస్తుండేవాడు. తను మాంసం అమ్ముకునేవాడైనప్పటికీ కూడా ధర్మబద్ధమైన జీవితం గడిపాడు. అలాగా మా నాన్న చేపలు ఇంటికి పట్టుకొచ్చి వండమంటే కోసేటప్పుడు వండేటప్పుడు కూడా రామ 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 అనుకుంటూనే చేస్తూ ఉండేది. అంటే తను గృహిణిగా తన ధర్మాల్ని నెరవేర్చుకుంటూ కూడా రెండో పక్క నుంచి ఒక ధర్మబద్ధమైన జీవితం గడుపుతూ ఉండేది. మెడిసిన్ చేస్తుండగానే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మనసు మర్మాలను అర్థం చేసుకునేందుకు మానసిక వైద్య శాస్త్రంలో PG చేయాలని భావించారు. అలా బెంగళూరులో ప్రతిష్టాత్మక నిమ్హాన్స్ లో ఎంట్రన్స్ రాసి MD సైకియాట్రీలో సీటు సాధించారు. 1980లో PG చదువు పూర్తయింది. నేను MBBS చదువుకునే రోజుల్లోనే స్పెషలైజేషన్ అనేటటువంటిది అన్నిటికంటే కష్టమైనది ఏది అది చేయాలి అని అనుకుంటే ఏం చేయాలి, హార్ట్ సైన్సా, లంగ్ సైన్సా, బోన్ సైన్సా ఇలా ఆలోచిస్తుంటుంటే అన్నిటికంటే కష్టమైనది బ్రెయిన్ సైన్స్. ఇంకా చెప్పాలంటే కంటికి కనిపించినటువంటి మైండ్ సైన్స్ సంబంధించినటువంటి సైకాట్రీ సంబంధించినటువంటిది ఎక్కడుంది PG అంటే ఆంధ్రాలో లేదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ నిమ్హాన్స్ అని ఉంది బెంగళూరులోను. అక్కడ 4 MD సీట్లు ఉంటాయి. పెద్ద కాంపిటీషన్ అనేటప్పటికి ఎంట్రన్స్ రాయడం జరిగింది. టాపర్గా వచ్చాను. MD సీట్ వచ్చేసింది. ఆంగ్ల భాషపై పట్టు సాధించటం విద్య, విజ్ఞాన సముపార్జనకు కీలకమని రామారెడ్డికి అర్థమైంది. ఇందుకోసం MA ఇంగ్లీష్ చదివారు. ఆపై ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి డిప్లొమా చేశారు. ఈ చదువుల ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగింది. ఆ తరువాత అనేక ఇతర శాస్త్రాల్లో డిగ్రీలు, డిప్లొమాలకు ఇది మార్గం వేసింది. ఇంగ్లీష్లో MA చేసేసినట్టయితే మొత్తం ఇంగ్లీష్ అంతా వచ్చేస్తే అన్న ఉద్దేశంతో చాలా కష్టపడి రకరకాల యూనివర్సిటీల్లో చూసి మొత్తం మీద సీట్స్ సంపాదించి MA ఇంగ్లీష్ చేశాను. MA ఇంగ్లీష్ పాస్ అయిన కానీ ఇంగ్లీష్ పెద్ద ఇంప్రూవ్ అయినట్టు కనపడలేదు. PG డిప్లొమా ఇన్ ఫంక్షనల్ ఇంగ్లీష్ అని ఆంధ్ర యూనివర్సిటీ చేశాను. ఈ విధంగా ఇంగ్లీష్ అని నేను ప్రాక్టీస్ మొదలుపెట్టినట్టయితే 4 జిల్లాలకి ఏకైక ప్రైవేట్ సైకాట్రిస్ట్ని అవుతాను. మన వాళ్ళ మధ్య సేవ చేసుకుంటాం అన్న ఉద్దేశంతో నేను రాజమహేంద్రవరంలోనే ఉండిపోయాను. IITలో చదవటం సామాజిక హోదాగా చెప్పుకునే రోజుల్లో రామారెడ్డి ప్రతిష్టాత్మక IIT మద్రాస్, IIT కాన్పూర్, రూర్కీ IITలో చదివారు. న్యాయశాస్త్రం మీద మక్కువతో LLB చేశారు. తర్వాత 5 LLMలు, ఒక PhD చేయటం ఆయనకే చెల్లింది. అన్నింటా ఫస్ట్ మార్కులు ఆయనవే. ఒకే సెమిస్టర్లోనే అత్యధికంగా 11 కోర్సులు చదవటం ఆయన ఘనత.
నాన్ మెడికల్ కోర్సెస్ నేను ఎన్నో చేశాను. ఇంజనీరింగ్ కోర్సులు చేశాను, లా కోర్సులు చేశాను, లైబ్రరీ సైన్స్ చేశాను, సోషల్ వర్క్, ఎన్నో లిటరేచర్ మీద, జర్నలిజం మీద ఇలా ఎన్నో చేశాను. కానీ అన్నిటికంటే కూడా ఎక్కువ నన్ను ఆకర్షించింది లా కోర్స్. ఎల్ఎల్బి చదివేటప్పుడు నేను చాలా ఆనందపడ్డాను. నేను అన్ని రకాల లీగల్ యాక్ట్స్ చదువుతుంటుంటే ఆనందం కలిగి ఆ ఆనందంతో 5 LLMలు చేయడం జరిగింది. ఒక PhD కూడా లాలో చేయడం జరిగింది. మానసిక వైద్యంలో తన 4.5 దశాబ్దాల కృషికి గుర్తింపు వచ్చింది. రామారెడ్డికి ప్రతిష్టాత్మక డాక్టర్ BC రాయ్ పురస్కారం వచ్చింది. ఇంకా అనేక సత్కారాలు పొందారు. మెడికల్ ప్రొఫెషన్లో ఇచ్చేటటువంటి హైయెస్ట్ అవార్డు BC రాయ్ అవార్డు పుచ్చుకోవడం జరిగింది. అలాగే సైకాట్రిక్ సొసైటీ వాళ్ళు ఇచ్చేటటువంటి ఇండియన్ సైకాట్రిక్ సొసైటీ నేషనల్ లెవెల్లో టాప్ 2 అవార్డ్స్ అంటే త్రివేది అవార్డు, అలాగే మూర్తిరావు అవార్డు, అవి కూడా నాకు రావడం జరిగింది. ఇలాగా పైగా 1,45,900 మంది పేషెంట్స్ని ఇప్పటివరకు నేను చూడడం జరిగింది. డాక్టర్ రెడ్డి కేవలం మానసిక వ్యాధుల నిపుణులే కాదు, ఆయన ఒక కంప్యూటర్ ఇంజనీర్, అకాడమిక్ లాయర్, మేనేజ్మెంట్ నిపుణుడు. అంతేకాదు ఆయన ఓ పాత్రికేయుడు, ఓ సంఘ సంస్కర్త, చేయి తిరిగిన ప్రసిద్ధ రచయిత. ఒక మెడికల్ డాక్టర్ని అయ్యుండి IIT మెడ్రాసు, IIT బాంబే, రూర్కీ, కాన్పూర్ ఇలాంటి 7 IITలు, ఒక IISc ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు వాళ్ళు నిర్వహించే ప్రెస్టీజియస్ కోర్సెస్ అవి నేను చేస్తూ ఉండడం. అందులో కూడా ఒకే సెమిస్టర్లో 11 కోర్సులు చేస్తే ఎలా ఉంటుంది, ఈ లాస్ట్ సెమిస్టర్ 11 కోర్సులు చేయడం, 11 కోర్సుల్లోనూ 8 కోర్సులు టాపర్గా రావడం, అది థ్రిల్ కదా. అది వివిధ పత్రికలు, సామాజిక మాధ్యమాల్లో ఆయన ఆరోగ్యం, విద్య, సామాజిక అంశాలపై వేలాది వ్యాసాలు. ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన తర్వాత నేను వేరియస్ ఆర్టికల్స్ హెల్త్ ఎడ్యుకేషన్ మీద, సోషల్ ఇష్యూస్ మీద ఆర్టికల్స్ రాయడం మొదలెట్టాను. మనసాక్షి, మనసు పాడింది, అలాగే మనోరాగమీయం, ఈ విధమైనటువంటి కాలమ్స్ రన్ చేస్తున్నాను. మొత్తం ఇప్పటికి 6,000 ఆర్టికల్స్ అయినాయి.